గెలిచి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సో ఏంటి ఎక్కడ కాంగ్రెస్ అక్కడ ఓడిపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ఇక్కడ నుంచి రైట్ చెప్పండి. ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు ఆతృతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళకు మెజార్టీ లేకుండా ఏర్పాటు చేసిన తర్వాత ఈ చీల్చే కార్యక్రమం ఎంతసేపు భారతదేశం అంతా బీజేపీ వారికి ఒకటే కార్యక్రమం, ఎవరిని చీల్చాలి, ఎలా కలుపుకోవాలి, ఎలా బెదిరియాలి, ఈడీలను ఎలా ఉపయోగించాలి, ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా ఉపయోగించాలి, భారతదేశం అంతా చేసే పని అదే. మహారాష్ట్రలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విధ్వంసం ఏంటంటే అది పార్టీని దించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తుల్ని కన్ఫ్యూజ్ చేసేసింది అక్కడ. ఇప్పుడు చూడండి, ఆ గుర్తులు అనేది ఇప్పుడు పవార్ దగ్గర నుంచి లాక్కొని అజిత్ పవార్ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి మనకు శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఆయన తీసేసుకున్నాడు. తర్వాత ఈ రకంగా ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసిండ్రు. అది దేశ రాజధాని కాబట్టి బాగా డబ్బులు, విచ్చలవిడిగా డబ్బులు, మద్యము, నేను కూడా అక్కడికి ప్రచారానికి వెళ్ళినాను, అక్కడికి విచ్చలవిడిగా మద్యము అన్ని రకాలుగా ఉపయోగించిండ్రు అక్కడ. అది విజయం కాదు, అది వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ అది ఒక వాపు లాంటిదే. ఇది దేశవ్యాప్తంగా అప్కే బార్ 400 పార్ అన్నాడు, ఎక్కడండి వచ్చినాయా? రాలేదు. కానీ మహారాష్ట్ర దగ్గర విచిత్రమైనటువంటి పరిస్థితులను అక్కడ తయారు చేసింది. అక్కడ ఉన్న గుర్తులని లాగేసుకున్నారు వీళ్ళన్నిటివి. ఆ మహాకాడిలో ఉన్నటువంటి వారికి అనేక రకాల ఇబ్బందులు ఎదురైపోయిన ఆ గుర్తులు. ప్రజలు చూడండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈసీ గుర్తులు ఇచ్చినటువంటి వాటిని ఇప్పుడు ఒక గుర్తు, కాంగ్రెస్ పార్టీ గుర్తు తీసేసి కొత్త గుర్తు వస్తే ఎలా గుర్తుపడతారండి? మన దేశంలో అక్షరాస్యత అనేది చాలా రాష్ట్రాలలో తక్కువ ఉంది. ఆ వల్ల కూడా చాలా చాలా ఇబ్బందికరంగా అయింది. డబ్బు ఏరులై పారింది, మద్యం ఏరులై పారింది. అక్కడ బెదిరించడము, పవర్ ని యూజ్ చేయడము. దేశవ్యాప్తంగా ఇక్కడ ఎవరండి సంతోషంగా ఉన్నారు ఈ రోజులు? కోట్లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి. అదే విధంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మోడీ గారు. మరి భారతదేశంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప ఈ 10 సంవత్సరాలలో చేసింది ఏంటి? ఆ రోజులు పునాదులు వేసినటువంటి నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టే ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఆ నాయకులు వేసిన పునాదే ఈ రోజు ఆయన ఎంతసేపు టీవీలలో మాట్లాడు, డిబేట్లలో మాట్లాడాడు, ఎంత సోషల్ మీడియాను వాడుకోవడము, ప్రభుత్వ సంస్థల్ని వాడుకోవడం తప్ప ఎక్కడండి డెవలప్మెంట్ చేసింది? అక్కడ ఒక విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక షిండేని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అదొక నాటక రూపకం చేసి ఉన్న గుర్తులంతా లాక్కొని ఇలాంటి చేసి ఆ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారండి. అది ఇక్కడ. హలో, ఎస్. అంటే జితేందర్ గారు, అంటే మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా అసలు ఓడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని ప్లేసెస్ లో కూడా భారీ విజయంతో వాళ్ళకి అక్కడ ప్లస్ అయింది. సో ఎందుకు ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ గ్యారంటీలను అక్కడ మహారాష్ట్ర ప్రజలు విశ్వసించలేదా? లేదు లేదు లేదండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వము 10 సంవత్సరాలు విధ్వంసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్ని రకాలుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు 10 సంవత్సరం వరకు ఇంకా కోలుకోలేకుండా ఉంది. ఫైనాన్షియల్ గా టోటల్ గా ఒక్క రూపాయి లేకుండా అంతా ఊడ్చేశారండి. ఎక్కడ డబ్బులు ఉన్నాయండి చెప్పండి ప్రభుత్వం దగ్గర? అయినా కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఒక డైనమిక్ లీడర్. ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రచారం చేసిండు, అయినా గెలవలేదంటే అక్కడ ఒక విధ్వంసకరమైన గుర్తులు లాగేసుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే ఇప్పుడు చాలా శాతం మోడీ వెళ్లిన ప్రచారం చేసినటువంటి జార్ఖండ్ లో ఏమైందండి? ఈ రోజు బోర్ల బక్కలు పడ్డారు కదండి. అక్కడ ఎందుకు గెలవలేకపోయింది? అక్కడ ఇక్కడ అందరినీ ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ వారికి ఎక్కడ వాళ్ళకి అర్థం కాకుండా చేసేసారండి. మహారాష్ట్ర మాత్రం చాలా విధ్వంసకరంగా చేసింది అక్కడ బీజేపీ ప్రభుత్వం. మిగతా వాళ్ళ ఉన్నటువంటి అజిత్ పవార్ ని బెదిరించి లాక్కున్నారు. ఇక్కడ నుంచి మన శివసేన నుంచి షిండేని లాగినారు. అట్లా ఆ విధంగా చేసి ఒక విధ్వంసకరంగా చేస్తే అక్కడ ఇవన్నీ సమస్యలు పెట్టుకొని ఎవరు ప్రచారం చేసినా కూడా ఇబ్బందికరంగానే ఉంటది. అది ఆయన మనకి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఇండియన్ డైనమిక్ లీడర్. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీ పూర్తి చేస్తున్నామండి, బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నాము. ప్రతి దాంట్లో ఈ రోజు
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు